నమస్కారం. నా పేరు డాక్టర్ కేటీసీ పాపారాయుడు, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన శుభ సందర్భంలో చాలామంది తక్కువ మార్కులు వచ్చాయనే ఉద్దేశంతో చాలామంది ఆత్మహత్య ప్రయత్నము మరియు ఆత్మహత్యలు చేసుకునే ప్రయోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చిన్న ప్రతిజ్ఞ ఒకటి తయారు చేశాను. కేటీసీ తరపున జన విజ్ఞాన వేదిక తరపున తయారు చేశాము. అది మీకు ఆ ప్రతిజ్ఞ చేసి వినిపిస్తాను. కాబట్టి మీకు ఇంటర్మీడియట్ తెలిసిన విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయగలరని ఆశిస్తున్నాను. ఆత్మహత్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా గుండెలపై చేయి ఉంచి ఆత్మసాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాను. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, అపజయాలు, అవమానాలు, అపనిందలు, అవహేళనలు, ఇబ్బందులు, ఆటంకాలకు అదరక బెదరక ధైర్యంగా అధిగమించేందుకు ప్రయత్నిస్తానని, మార్కులు, ర్యాంకులు, గ్రేడులను పట్టించుకోనని, జీవితంలో రాణించాలంటే చదువు ఒక్కటే మార్గం కాదని, గొప్ప విజయాలు సాధించడానికి మరెన్నో మార్గాలు, అవకాశాలు ఉన్నాయని నేను పూర్తిగా విశ్వసిస్తూ నా విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, నన్ను ఎంతగానో ప్రేమించే నా తల్లిదండ్రుల, నా ఉపాధ్యాయుల, నా స్నేహితుల ఆశలను ఒమ్ము చేయనని, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉందని నమ్ముతూ పిరికి పందల సమస్యలకు బెదిరిపోయి ఆత్మహత్యకు పాల్పడని, సమస్యలను శాస్త్రీయంగా విశ్లేషించి పరిష్కారాన్ని కనుగొంటానని, ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, అలాంటి మూర్ఖపు ఆలోచనలు చేయనని, నా తోటి వారిని కూడా చైతన్యపరుస్తానని, ఆత్మహత్య రహిత సమాజం కోసం నా వంతు కృషి చేస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ మీరు అందరూ కూడా, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేసి మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సినదిగా జన విజ్ఞాన వేదిక, కేటీసీ, మానవతా సంస్థల తరపున ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇట్లు ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించే డాక్టర్ కేటీసీ పాపారాయుడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.